దిశ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, నేనే రాజు నేనే మంత్రి, నా మాటే శాసనం అందరూ వినాల్సిందే. ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ తీరిది పేరు వింటేనే జంకుతున్న ఉద్యోగులు. కాషాయమయం హైదరాబాద్లో ప్రధాని మోడీ రోడ్ షో. మిర్జల్గూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు 1.2 కిలోమీటర్ల మేరకు సాగిన ర్యాలీ. భారీగా తరలి వచ్చిన బీజేపీ శ్రేణులు. నేడు నాగర్ కర్నూల్కు ప్రధాని మోడీ బహిరంగ సభకు అటెండ్. కవిత అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అదుపులోకి. మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 19 ప్రకారం ఎమ్మెల్సీ ఇంట్లో 4 గంటల పాటు సోదాలు. ఢిల్లీకి తరలింపు. వైద్య పరీక్షలు పూర్తి. రాత్రంతా ఈడీ హెడ్ క్వార్టర్స్లోనే ఎమ్మెల్సీ అమిత్ అరోరాతో కలిసి ప్రశ్నించనున్న ఆఫీసర్లు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. అరెస్టు రాజకీయ కుట్ర. కేసీఆర్ సైలెంట్. కూతురు అరెస్టుపై స్పందించని అధినేత. మౌనం వెనుక పక్కా వ్యూహం. కేటీఆర్పై కేసు. బంజారాహిల్స్ పిఎస్లో నమోదు. ఈడీ అధికారులపై దుర్భాష. ఈడీకి సహకరించకపోవడం వల్లే అరెస్టు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్. మంత్రి కోమటిరెడ్డి. లిక్కర్ స్కామ్లో 12 మంది అరెస్టు. అదనంగా చేరిన ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికీ కొందరు జైల్లోనే. సీఎం రేవంత్తో దానం భేటీ. వరంగల్ ఎంపీ పసునూరి కూడా కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి. ఎంపీ ఎలక్షన్ లోపే చేరే ఛాన్స్. కాంగ్రెస్ గుట్టికి జితేందర్ రెడ్డి. ఏఐసీసీ ఇన్ఛార్జ్ సమక్షంలో చేరిక. ఎస్బీఐకి సుప్రీం నోటీసులు. గత తీర్పును ఎందుకు పాటించలేదని ప్రశ్న. వివరాల పూర్తి సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం. నేడు లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి. పార్లమెంటు 4 రాష్ట్రాల అసెంబ్లీ పోల్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటన. బీఆర్ఎస్ నేతల సూచనతోనే ఫోన్ ట్యాపింగ్. ప్రణీత్ రావు మొబైల్ డేటా రిట్రైవ్. టీజీ రిజిస్ట్రేషన్లు సురు. సీఎం కాన్వాయ్తో మొదలు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు. మోడీ షాతో కాదు 4% అమలు చేసి తీరుతాం. ముస్లింలకు కాంగ్రెస్ ప్రాధాన్యం. బీఎస్పీకి నాగర్ కర్నూల్ హైదరాబాద్ పొత్తులో భాగంగా ఖరారు. కొలికి వచ్చిన బీఆర్ఎస్ బీఎస్పీ సీట్ల పంపకం. యడ్యూరప్పపై ఫోక్సో కేసు. మైనర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు. నేనే రాజు నేనే మంత్రి, నా మాటే శాసనం అందరూ వినాల్సిందే. ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ తీరిది పేరు వింటేనే జంకుతున్న ఉద్యోగులు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆడిందే ఆట. ఐఏఎస్కు అడ్డుగా నాటి ప్రజాప్రతినిధులు. ప్రభుత్వం మారినా తీరు మార్చుకొని ఆఫీసర్. 4 ఏళ్లుగా అదే జిల్లాలోనే తిష్ట. కాషాయమయం హైదరాబాద్లో ప్రధాని మోడీ రోడ్ షో. మిర్యాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు 1.2 కిలోమీటర్ల మేరకు సాగిన ర్యాలీ. భారీగా తరలి వచ్చిన బీజేపీ శ్రేణులు. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రాష్ట్రంలో పర్యటించారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో హైదరాబాద్లోని మిర్జాల్గూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ ర్యాలీ 1.2 కిలోమీటర్ల మేర సాగింది. మోడీ షోను తిలకించేందుకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో రోడ్లన్నీ కాషాయమయంగా మారాయి. అభిమానులు, కార్యకర్తలు ప్రధానిపై పూల వర్షం కురిపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ తదితరులు ఈ షోలో పాల్గొన్నారు. నేడు నాగర్ కర్నూల్కు ప్రధాని మోడీ బహిరంగ సభకు అటెండ్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. అరెస్ట్ రాజకీయ కుట్ర. కేసీఆర్ను డిమోరలైజ్ చేసే ప్రయత్నం. వేధింపులు, కుట్రలు మాకు కొత్త కాదు. మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ సైలెంట్. కూతురు అరెస్టుపై స్పందించని అధినేత. మౌనం వెనుక పక్కా వ్యూహం. కేటీఆర్ పై కేసు. బంజారాహిల్స్ పిఎస్ లో నమోదు. ఈడీ అధికారులపై దుర్భాష. కవిత అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అదుపులోకి. మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 19 ప్రకారం ఎమ్మెల్సీ ఇంట్లో 4 గంటల పాటు సోదాలు. ఢిల్లీకి తరలింపు. వైద్య పరీక్షలు పూర్తి. రాత్రంతా ఈడీ హెడ్ క్వార్టర్లోనే ఎమ్మెల్సీ అమిత్ అరోరాతో కలిసి ప్రశ్నించనున్న ఆఫీసర్లు. మధ్యాహ్నం రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరు. కస్టడీకి కోరే అవకాశం. అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంలో కవిత పిటిషన్. ఈడీ ఆఫీసర్లతో కేటీఆర్ లాయర్ల వాగ్వాదం. బీఆర్ఎస్ జాగృతి కార్యకర్తల నిరసనలు. కల్వకుంట్ల ఫ్యామిలీలో తొలి అరెస్ట్. సీఎం రేవంత్ తో దానం భేటీ. వరంగల్ ఎంపీ పసునూరి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి. ఎంపీ ఎలక్షన్స్ లోపే చేరే ఛాన్స్. కాంగ్రెస్ గుటికి జితేందర్ రెడ్డి. సీఎం ఏఐసీసీ ఇన్ఛార్జ్ సమక్షంలో చేరిక. ఎస్బీఐకి సుప్రీం నోటీసులు. గత తీర్పును ఎందుకు పాటించలేదని ప్రశ్న. విరాళాల పూర్తి సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం. బీజేపీ ఖాతాలను ఫ్రీజ్ చేయాలి ఖర్గే. ఏ పార్టీకి ఎంతో లెక్క తేలాల్సిందే. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో ఎస్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విరాళాల పూర్తి వివరాలకు ఎందుకు వెల్లడించలేదని, గతంలో ఇచ్చిన తీర్పును ఎందుకు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు లోక్సభ ఎలక్షన్
ఎలక్షన్ షెడ్యూల్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటన. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి. పార్లమెంటు సహా 4 రాష్ట్రాల అసెంబ్లీకి పోల్స్. నేడు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్నది. మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్లో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనౌన్స్ చేయనుంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీకి పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ ప్రకటించగానే కోడ్ అమల్లోకి రానుంది. దానికి అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. సీఎం వాహనానికి టీజీ నెంబర్లు వేస్తున్న సిబ్బంది. టీజీ రిజిస్ట్రేషన్ షురు. సీఎం కాన్వాయ్తో మొదలు. టీజీ 09RR 0009 నెంబర్ కేటాయింపు. బీఆర్ఎస్ నేతల సూచనలతోనే ఫోన్ ట్యాపింగ్. ప్రణీత్ రావు మొబైల్ డేటా రీట్రైవ్. రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్. వాట్సాప్ చాట్స్ ఆధారంగా నిర్ధారించిన పోలీసులు. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు. ముస్లిం రిజర్వేషన్ రద్దు. మోడీ షాతో కాదు, 4% అమలు చేసి తీరుతాం. ముస్లింలకు కాంగ్రెస్ ప్రాధాన్యత. పాత బస్తీ అభివృద్ధి లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీ అసదుద్దీన్, మంత్రులు. బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ పొత్తులో భాగంగా ఖరారు. కొలిక్కి వచ్చిన బీఆర్ఎస్, బీఎస్సీ సీట్ల పంపకం. యడియూరప్పపై పోక్సో కేసు. మైనర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు. ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి.